హాయ్ అండి. నేను మీ ధరణి. వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు. ఈరోజు కమ్మని రొయ్యల గోంగూర కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చేసిన ఈ రొయ్యల గోంగూర కర్రీ అల్టిమేట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు రుచి కూడా చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఈ రొయ్యల గోంగూర కర్రీని టేస్ట్గా చేయాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే అనిపిస్తుంది ఇలా సింపుల్ మెథడ్లో చేసిన రుచి మాత్రం అదిరిపోతుందని. మరి ఇంకెందుకు ఆలస్యం, గుమగుమలాడే రొయ్యల గోంగూర కర్రీ మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను 500 గ్రాముల రొయ్యలు తీసుకుని బాగా నరమంతా తీసి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచి అలాగే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. మనము రొయ్యలు క్లీన్ చేసేసరికి రొయ్యల క్వాంటిటీ అనేది ఒక 300 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ వరకు వస్తుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మన వీడియోని లైక్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం గోంగూర ఆకులను తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. మనకు రొయ్యల గోంగూర కర్రీకి ఎర్ర గోంగూర అయితే మనకు పులుపు కానీ రుచి కానీ చాలా బాగా కుదురుతుందండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్, 2 టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది పచ్చిమిరపకాయలు చూడండి, నేను ఒకవైపు మాత్రమే కట్ చేసుకుంటున్నాను. మనం సగంగా ఏం కట్ చేసుకోము. ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మనకు గోంగూర కలర్ అనేది మారుతుంది. చాలామంది గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటారండి. మనం అలా చేయట్లేదు. చూసారు కదండి, గోంగూర అనేది కలర్ మారుతుంది. ఈ విధంగా మనము కలర్ అంతా మారిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి కలుపుకోవాలండి, లేకపోతే అలానే వదిలేసామంటే అడుగంటేసుకుంటుంది. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా మనకు పేస్ట్ లాగా వచ్చేయాలి. అప్పుడే మనకు కూరల్లో బాగా కలుస్తుందండి గోంగూర అనేది. అప్పుడు దాని ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనము ముందుగా రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యల్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము రొయ్యలు ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నప్పుడు రొయ్యల నుంచి వాటర్ అనేది వేరవుతుంది. మనం ఆ వాటర్ను బాగా ఇంకిపోయే వరకు చూడాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఆ వాటర్లోనే రొయ్యలు అనేది బాగా ఉడకాలి. ఒక 2 నిమిషాల వరకు మనం మూత పెట్టి రొయ్యల్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు రొయ్యలు బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మనకు కొద్దిగా పసుపు, ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల మనకు కూర నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకు రొయ్యలు అనేది కొంచెం గట్టిపడి మనకు కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలండి. కొద్దిగా ఇంకిన తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి. తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇది బాగా దగ్గర కావాలండి. నీళ్ళంతా బాగా ఇంకిపోయి బాగా దగ్గర కావాలి. ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి.
మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆనియన్స్ అనేది మెత్తగా రావాలి, అప్పుడే మనకు కూరలో టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం గ్రీన్ చిల్లీ వేసాం కదండి, ఇప్పుడు అది ఫ్రై అవుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి ఇది పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికిన తర్వాత ఇందులో మనము టమోటాలు వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. మనము కలపకుండా అలానే వదిలేసామంటే అడుగంటేస్తుందండి. మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. టమోటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూడండి, ఈ విధంగా మనకు బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు వేసుకొని మనం ఇప్పుడు ఇందులో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రొయ్యలు మనకు ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ మనకు చాలా బాగా వస్తుంది. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి, అప్పటి వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. అలానే వదిలేస్తే అడుగంటేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు చూడండి, ఒకవేళ ఉప్పు సరిపోలేదు, ఒకవేళ తక్కువగా ఉంది అంటే ఉప్పు వేసుకోండి. అలాగే ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఇందులో వేసి గోంగూర మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనము వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఆ విధంగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు గోంగూర అనేది బాగా కలిసిపోయి మనకు గోంగూర టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది తినేటప్పుడు. ఇది కొద్దిగా మరగనిచ్చిన తర్వాత మనకు కారం అంతా సరిపోయిందా కూడా చూసుకోండి. చాలామంది కారం ఎక్కువ తింటారు, అటువంటి వాళ్ళు కారం సరిపడదంటే కారం వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు మీ ఇష్టం అండి, మీరు చూసి వేసుకోండి. కానీ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మనకు కారం అనేది ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. నాన్ వెజ్లో మనం కారం తక్కువ చేసినామంటే మాత్రం అస్సలు బాగుండదంటే టేస్ట్ మనకు రావండి. అంతే అండి, బాగా దగ్గరకు వచ్చింది కదా. అంతే అండి, రొయ్యల గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.